నాకు తెలిసి నారాయణమూర్తి గారి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఆయన అప్లై చేసి ఉంటారు తల్లికి వందనానికి, మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి ఆయనకి ఇచ్చి ఉండరు. సో దానివల్ల ఆయన ఆ ఉక్రోషం ఆవేదన నాకు అర్థమవుతుంది. నారాయణమూర్తి గారు మీకెవరు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎవరికి ఎవరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో ఒక్క నిమిషం అర్హులందరికీ వస్తుంది. మీరు అర్హులు కాదు, మీకు రాదు. మీరు అప్లై చేసి మీరు ఇక్కడికి వచ్చి మీ ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కొద్దు. మీకు రాదు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. 12 మంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో పథకాన్ని ప్రభుత్వం చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేయటం పర్ఫెక్ట్ గా. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. అయితే కొంతమంది రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అదే చెప్తాను. అంటే వీళ్ళు ఎట్లా మాయ చేస్తారంటే, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, ఇక్కడ మనం 12 మందికి ఇచ్చారనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంటర్నల్ గా ఏం జరిగింది, 3 తల్లులు ఉన్నారు, 3 తల్లులకి 4 పిల్లలు ఉన్నారు, 12 మందికి ఇచ్చారని చెప్పి మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చారు మీరు నారాయణమూర్తి గారికి. కానీ ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడు, 12 మందికి ఇచ్చినప్పుడు 6గురికి పైగా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని మీరు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పి మీరు మ్యానిపులేట్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పది. మీరు అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పంపించొద్దు. ప్రజల్లోకి ఆల్రెడీ పథకం వెళ్ళిపోయింది, ప్రజల్లోకి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఏదన్నా టెక్నికల్ గా కొంతమందికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీకులాగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఇక్కడ క్లారిటీగా ఒకటి చెప్పదలుచుకున్న బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రం ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక ఇల్లు కట్టాలంటే మీరు భూమిని తవ్వాలి. అటువంటిది విధ్వంసం జరిగి శిథిలాలు ఉన్న ఒక ప్రాంతాన్ని తవ్వి ఇల్లు కట్టాలంటే టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా వాళ్ళకి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే 100% ఉండాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, మేము నిరాధారమైన ఆరోపణలు చేస్తాము, మా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాము, పిచ్చి పిచ్చి కథనాలన్నీ మేము ప్రచారం చేస్తామంటే కుదరదు. అకౌంటబిలిటీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. సమయం లేదండి. ఒక విషయం అండి, నారాయణమూర్తి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న